హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ 3-4 క్లాసెస్ నుండి మనం నాన్ హోమోజీనియస్ గురించి డిస్కస్ చేస్తున్నాం కదా. సో ఏమేమి టాపిక్ అనేవి మనం డిస్కస్ చేస్తాం. ఎక్స్పోనెన్షియల్ చూసాము, హైపర్బోలిక్ చూసాము, నెక్స్ట్ ట్రిగ్నోమెట్రీ చూసాము, ఆల్జీబ్రాయిక్ చూసాం. సో ఇవన్నీ కలిపి ఒక సమ్గా చేస్తే ఎలాగా చేస్తాము అనేసి చూద్దాం. సో ఏం లేదు, ఏదైతే మనం ఏ అయితే టాపిక్కి ఆ మోడల్ యూజ్ చేస్తామో అదే విధంగా చేస్తాము. బట్ ఇది ఏమవుతుందంటే ఎక్కువగా మనకి ఎగ్జామ్స్లో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ఎక్కువ అడుగుతారు. ఎందుకంటే అవి సింపులే, ఒక్కొక్క మెథడ్ చేసుకోవడం అనేది సింపులే. కాబట్టి ఇలాగ 3-4 మెథడ్స్ అనేవి ఇస్తే లెంత్ కూడా ఎక్కువ ఉంటుంది అనేసి మనకు ఆల్మోస్ట్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ ఇస్తారు. సో ఎలా చేయాలి ఏంటి అని మీరు ఏం కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ఆ మెథడ్స్ ఎలా చేయాలి, సో ఇదంటే ఏంటి, ఈ మెథడ్ అయితే ఏ ఫామ్లో యూజ్ చేస్తారని తెలిస్తే సరిపోతుంది. సో మీరు ఒకవేళ మీకు ఇంకా ఇవి ఏమైనా తెలియకపోతే మీరు లాస్ట్ వీడియోస్ అనేవి చూడండి, ఓకేనా. సో ఇక్కడ సాల్వ్ d³ - 3d² + 4d - 2 × y = e⁴x + cos x + x. సో ఓకేనా. సో ఇప్పుడు ఏం చేస్తాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ దట్ ఏదైతే ఇచ్చారో అది రాసుకుంటాము. దానికి సంబంధించిన యాక్సిలరీ ఈక్వేషన్ అంటే ఏంటి, d + m అనేది రాసుకుంటాం. అదేవిధంగా y అనేదాన్ని ఇక్కడ నెగ్లెక్ట్ చేసి ఈక్వల్ టు తర్వాత ఏమున్నా కూడా 0 అనేది పెట్టుకుంటాం. నేను ఆల్రెడీ కాంప్లిమెంటరీ ఫంక్షన్ చాలాసార్లు చెప్పాను ఎలా చేయాలి ఏంటి అనేది. సో ఎప్పుడైతే క్యూబ్ ఉంటుందో, సో నార్మల్గా స్క్వేర్ వరకు రూట్స్ అనేవి మనకేంటి, ఈక్వేషన్ అనేది స్క్వేర్ వరకే ఉంటే మనం ఏంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ద్వారా కానీ లేదంటే మనం ఏంటి ఫ్యాక్టరైజేషన్ చేసినా కానీ మనం రూట్స్ అనేవి ఫైండ్ అవుట్ చేసేస్తాం. ఒకవేళ క్యూబ్ ఉంటే ఏమని చేయాలని చెప్పాను, సింథటిక్ డివిజన్ మెథడ్ అనేది యూజ్ చేయాలని చెప్పాను. సింథటిక్ డివిజన్ మెథడ్ అనేది చాలా ఈజీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తాము అంటే ఏదైనా ఒక నెంబర్ అనేది తీసుకోవాలి. ఒక నెంబర్ అనేది తీసుకొని ఇచ్చిన ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఇచ్చిన ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే అది ఈక్వల్ టు 0 అయితే దాన్ని మనం ఒక రూట్గా తీసుకుంటాం. ఇక్కడ నేను ఏంటంటే m - 1 = 0 అంటే m = ఏమవుతుంది, 1 అవుతుంది. అంటే +1 అనే రూట్ని నేను తీసుకున్నాను. సో మనం +1 అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తే 1 - 3 +4 - 2 = 0 అనేది అవుతుంది. సో కాబట్టి మీరు కూడా ఒకసారి సబ్స్టిట్యూట్ చేసి చూడండి, 0 అవుతుంది. అంటే ఇప్పుడు ఏంటి, m = 1 అంటే 1 అనేది ఒక రూట్ అయింది. సో ఇప్పుడు ఏం చేస్తాము అంటే సింథటిక్ డివిజన్ ఎలా అంటే మనకి ఏదైతే ఈక్వేషన్ ఇచ్చారో దాని యొక్క కోఎఫిషియంట్, ఇప్పుడు m³ యొక్క కోఎఫిషియంట్ ఎంత, 1. సో 1 అనేది రాసుకుంటాం. అదేవిధంగా m² యొక్క కోఎఫిషియంట్ ఎంత, -3. సో -3 అనేదాన్ని రాసుకుంటాం. అదేవిధంగా m యొక్క కోఎఫిషియంట్ 4, కాన్స్టెంట్ ఏంటి, -2. సో -2 అనేదాన్ని రాసుకుంటాం అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటి, ఫస్ట్ ప్లేస్లో 0 అనేది పెట్టుకుంటాం. ఏ సమ్మకైనా కూడా మనం ఫస్ట్ ప్లేస్లో ఏంటి 0 అనేది పెట్టుకుంటాం, ఓకేనా. సో 0 అనేది పెట్టుకుని మనకి ఏంటి రూట్ తీసుకున్నాం, 1 కదా తీసుకున్నాం. సో 1 తోటి మనం చేస్తాం. సో ఇప్పుడు 1 0 ఏమవుతుంది, 1 అవుతుంది. సో 1 × 1 ఏమవుతుంది, 1 అవుతుంది. సో ఆ ఇచ్చిన 1 అనేదాన్ని ఇక్కడ పెట్టుకుంటాం, ఓకేనా. సో 1 అనేది ఇక్కడ పెట్టుకుంటే -3 లోంచి 1 తీసేస్తే ఏమవుతుంది, -2 అవుతుంది. సో 1 - 2 అంటే 1 × -2 -2 ఇక్కడ రాసుకుంటాం. సో 4 లోంచి -2 తీసేస్తే +2 ఉంటుంది. సో 1 × 2 అనేది ఇక్కడ రాసుకుంటాము. సో -2 + 2 0 అయిపోద్ది. సో లాస్ట్లో 0 రావాలి. ఫస్ట్ 0 పెట్టుకుంటాము, అదేవిధంగా లాస్ట్ 0 వస్తే అది కరెక్ట్ అని అర్థం. లేదు అంటే మనం తీసుకున్న రూట్ అనేది రాంగ్ అని అర్థం, ఓకేనా. సో ఇక్కడ ఏంటి, మనకి m - 1 అనేది ఉంది. నెక్స్ట్ ఏంటి, ఇదేంటిది m². సో m² - 2m + 2గా రాసుకుంటాం, ఓకేనా. సో ఈ కోఎఫిషియంట్స్ అనేవి ఏంటి, 3 ఉన్నాయి కాబట్టి m² - 2m + 2గా తీసుకుంటాం. ఇవేంటి ఫ్యాక్టర్స్ అన్నమాట, ఫ్యాక్టరైజేషన్ చేసినట్టు = 0. సో ఇప్పుడు ఏంటి, ఇప్పుడు దీన్ని = 0 చేస్తాం, దీన్ని = 0 అనేది చేస్తాం. సో m - 1 = 0 అంటే ఎంత, m = 1. అదేవిధంగా m² - 2m + 2 = 0 అని చేసినప్పుడు ఇదేంటి, ఇప్పుడు స్క్వేర్లో ఉంది కాబట్టి దీనికి ఫ్యాక్టరైజేషన్ అయితే ఫ్యాక్టరైజేషన్ చేస్తాము, లేదంటే ఈ ఫార్ములా అనేది యూజ్ చేస్తాం. సో మనకి ఫ్యాక్టరైజేషన్ అవ్వట్లేదు కాబట్టి ఈ ఫార్ములా ద్వారా మనం ఫైండ్ అవుట్ చేస్తాం అన్నమాట, ఓకేనా. సో ఇదంతా మీకు చేయడం వచ్చు కదా. ఫార్ములాలోన వాల్యూస్ m² యొక్క కోఎఫిషియంట్ని a అనుకుంటాము, m యొక్క కోఎఫిషియంట్ని b అనుకుంటాము, కాన్స్టెంట్ని c అనుకుంటాం. సో వాల్యూస్ అన్నింటినీ సబ్స్టిట్యూట్ చేస్తాము. ఇక్కడ -4 ఉంది కదా, ఈ -4ని ఎలా తీసుకుంటామంటే √iగా తీసుకుంటాం. -4ని √i. సో √i × √4, √i అంటే i, నెక్స్ట్ √4 అంటే 2.
సో ఈ అన్నిట్లో 2 అనేది కామన్ తీస్తాము, అప్పుడు 1 ప్లస్ ఆర్ మైనస్ i అనేది మిగులుతుంది. సో 2 క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇది ఒక రూట్ మాట. సో మనకి ఆల్రెడీ ఏం రూట్ తెలుసు, m=1 అనే రూట్ అనేది మనకు తెలుసు అవునా. సో ఇప్పుడు మనకి రూట్స్ ఏంటంటే వచ్చే m=1 వచ్చింది, అలాగే 1 ప్లస్ ఆర్ మైనస్ i అనేది వచ్చింది. అంటే ఇది ఏంటి, కాంప్లిమెంటరీ ఫంక్షన్స్. ఓకేనా, ఇది రియల్, నెక్స్ట్ ఇది వచ్చేసరికి మనకి ఏంటి ఇమేజినరీ అవునా. సో అప్పుడు ఏంటి, మనం ఫార్ములాస్ అనేది థర్డ్ ఫార్ములా అనేది యూజ్ చేస్తాం. నేను ఆల్రెడీ హోమోజీనియస్ చెప్పేటప్పుడు హోమోజీనియస్ అనే టాపిక్లో 3 ఫార్ములాస్ అనేవి ఇవ్వడం జరిగింది. సో మీకు ఎందులోనైనా కాంప్లిమెంటరీ ఫంక్షన్ అనేది డౌట్ వస్తే ఆ కాంప్లిమెంటరీ ఫంక్షన్ కోసం ఆ వీడియో అనేది చూస్తే ఆ ఫార్ములాస్ అనేది నోట్ చేసుకోండి. సో CF = C1 e power of x plus e power of x, C2 cos x plus C3 sin x. ఓకేనా, సో ఈ వాల్యూస్ ద్వారా మనం కాంప్లిమెంటరీ ఫంక్షన్ అనేది రాసాం. లేదంటే ఇక్కడ కూడా e power of x కామన్ ఉంది కాబట్టి మొత్తం రెండింటి నుండి e power of x అనేది కామన్ తీసి C1 plus C2 cos x plus C3 sin x ఇలా అయినా రాయొచ్చు, ఇలా అయినా రాయొచ్చు. ఓకేనా, మీకు ఇలా తెలియకపోతే ఇలా అయినా రాసేసి వదిలేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు ఏంటి, కాంప్లిమెంటరీ ఫంక్షన్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి పర్టికులర్ ఇంటిగ్రల్ చాలా ఇంపార్టెంట్. మనకి ఏదైతే ఈక్వల్ టు రైట్ సైడ్ ఉంటుందో దాన్ని డివైడెడ్ బై లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూ అనేది రాసుకుంటాం. ఓకేనా, సో ఇప్పుడు ఇదేంటి, విడివిడిగా దాన్ని డివైడ్ చేసుకుంటా అంటే e⁴x/d³ - 3d² + 4d - 2, అదేవిధంగా cos x, అదేవిధంగా x కూడా చేస్తాం. సో ఇప్పుడు మనం వీటికి డిఫరెంట్ అంటే ఇవి డిఫరెంట్ మెథడ్స్. ఇది ఎక్స్పోనెన్షియల్, ఇది ట్రిగ్నోమెట్రీ, ఇది ఆల్జీబ్రాయిక్. అంటే మనం ఇప్పటి వరకు ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క టాపిక్ గురించి చూసాం. ఇప్పుడు ఈ యొక్క క్లాస్లో ఏంటంటే ఈ 3 టాపిక్స్కి సంబంధించి ఒకే క్లాస్లో ఎలాగా ఏంటి ఒకే సమ్లో ఏం చేస్తాం అనేది చూద్దాం. సో పర్టికులర్ ఇంటిగ్రల్ 1 వచ్చేసరికి e⁴x/d³ - 3d² + 4d - 2. ఇక్కడ ఏంటి, ఎక్స్పోనెన్షియల్ ఉన్నప్పుడు దానికి ఏం చేయాలని చెప్పాను, ఏదైతే d ఉంటుందో ఆ d ప్లేస్లో మనం ఏంటి సబ్స్టిట్యూట్ చేయాలి, a అనే వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ a అంటే ఎంత మనకి e⁴ax, మరి a అంటే ఎంత మనకి 1. సో d = 1. సో ఎక్కడైతే d ఉంటుందో ఆ ప్లేస్లో 1 అనేది సబ్స్టిట్యూట్ చేస్తాం. సో సబ్స్టిట్యూట్ చేస్తే మనకేమొచ్చింది, 0 వచ్చింది. సో మనకి 0 అవ్వకూడదు. మరి నేను 0 అవ్వకూడదంటే ఏం చేయమని చెప్పాను, ఏదైతే న్యూమరేటర్ ఉందో దాన్ని x తోటి మల్టిప్లై చేసి డినోమినేటర్లో ఉన్న దాన్ని డిఫరెన్షియేట్ చేయాలి అని చెప్పాను. ఏం చేయమని చెప్పాను, ఎక్స్పోనెన్షియల్లో 0 అయితే న్యూమరేటర్ని ఎక్స్తో మల్టిప్లై చేసి డినోమినేటర్ని డిఫరెన్షియేషన్ చేయాలని చెప్పాను. సో ఇక్కడ ఎక్స్ తోటి మల్టిప్లై చేసి డిఫరెన్షియేట్ చేస్తాం. సో d³ అంటే ఏంటి, 3d² మైనస్ d² అంటే 2d. సో 2 × 3 6d ప్లస్ డిఫరెన్షియేషన్ ఆఫ్ d అంటే 1. సో 4 అనేది మిగులుతుంది. ఓకేనా, సో ఇప్పుడు మళ్ళీ ఇందులోనే మనం ఏంటి, ఆ వాల్యూస్ అంటే ఏంటి, d = 1 అనేదాన్ని సబ్స్టిట్యూట్ చేస్తే 3 - 6 + 4 అనేది మిగులుతుంది. సో 3 + 4 అంటే 7, 7 - 6 అంటే +1. సో బై 1 ఉన్న ఒకటి లేకపోయినా ఒకటి. సో x × e⁴x అనేది పర్టికులర్ ఇంటిగ్రల్ 1. మరి పర్టికులర్ ఇంటిగ్రల్ 2 ఏంటి, cos x/d³ - 3d² + 4d - 2. సో మరి నేను దీనికి ఎలా చేయమని చెప్పాను, ట్రిగ్నోమెట్రీకి ఏమని చెప్పాను, d² - b² అన్నాను. ఏమన్నాను, d² = -b². ఇక్కడ b వాల్యూ ఎంత, 1. సో cos bx అనుకుంటే b వాల్యూ ఎంత, 1. సో b² అంటే 1 -b² అన్నారు కాబట్టి -1 అనేది వస్తుంది. సో ఇక్కడ దీన్ని d³ అంటే ఎలా రాసుకోవచ్చు, d² అంటే ఎలా రాసుకోవచ్చు, d² × d అని రాసుకోవచ్చు. ఓకేనా, సో d² ప్లేస్లో -1 పెడతాం. సో -1 × d అంటే -1d. ఓకేనా, ఇక్కడ ఏంటి 3d² అంటే ఎంత, -1. సో మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, +3 అవుతుంది. సో +4d, d అలాగే ఉంచేస్తాం ఎందుకంటే మనకు ఓన్లీ d² వాల్యూ తెలుసు, d వాల్యూ తెలియదు కాబట్టి అలా ఉంచేస్తాం. సో -2. ఇప్పుడు ఏంటి 3 - 2 అంటే +1. ఇక్కడ ఏంటి 4d - 1d అంటే ఏమొస్తుంది, 3d వస్తుంది. సో ఆ వాల్యూస్ రాసుకుంటాం. cos x/1 + 3d. సో ఇక్కడ దీన్ని ఎలా రాసుకోవచ్చు, cos x/3d + 1గా రాసుకుంటాము. ఇక్కడ ఏమని చెప్పాను, ట్రిగ్నోమెట్రీలోన మనకి ఇక్కడ ఏదైతే డినోమినేటర్లో వస్తుందో దానికి ఆల్టర్నేటివ్గా తీసుకోవాలి. ఏంటి, ఇక్కడ ప్లస్ వచ్చింది కాబట్టి మైనస్. సో 3d - 1 అనే దానితో మల్టిప్లై చేసి సేమ్ అదే దాంతో డివైడ్ చేయాలి. సో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాం అన్నమాట. సో ఇక్కడ ఏంటి, ఇప్పుడు 3d - 1 × cos x/3d + 1 × 3d - 1. సో ఇక్కడ ఏంటి, దీన్ని సపరేట్ చేసుకుంటాం. 3d × cos x/3d
ఇక్కడ ఏంటి a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి అంటే a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో -1 ఇంటూ కాస్ ఎక్స్ అంటే కాస్ ఎక్స్ బై 3d స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్. మరి ఇక్కడ d అంటే ఏంటి? d అంటే డిఫరెన్షియేషన్, అదేవిధంగా 1/d అంటే ఇంటిగ్రేషన్. ఇక్కడ d అంటే డిఫరెన్షియేషన్ కాబట్టి డిఫరెన్షియేషన్ ఆఫ్ కాస్ ఎక్స్ అంటే మైనస్ సైన్ ఎక్స్. సో -3 ఇంటూ సైన్ ఎక్స్ బై 3 స్క్వేర్ అంటే 9 d స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్ అంటే 1, అదేవిధంగా మైనస్ కాస్ ఎక్స్ బై 9d స్క్వేర్ మైనస్ 1. సో -3 సైన్ ఎక్స్. ఇక్కడ మళ్ళీ d స్క్వేర్ అంటే మనం ఏంటి అప్లై చేయొచ్చు? b స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అప్లై చేయొచ్చు. మరి ఇక్కడ ఏంటి మైనస్ b స్క్వేర్ అంటే 1. సో -1 అనేది అప్లై చేస్తాం. సో ఇక్కడ ఏంటి 9 ఇంటూ -1 అంటే -9 -1. సో ఇక్కడ కూడా -9 -1. సో ఇక్కడ ఏంటి ఇక్కడ -9 -1 అంటే -10 అవుతుంది. ఇక్కడ ఉన్న మైనస్ క్యాన్సిల్ అయిపోతే 3 sin x బై 10 అవుతుంది, అంటే +10 అయిపోద్ది. ఇక్కడ ఉన్న మైనస్ క్యాన్సిల్ అయిపోతే +10. ఓకేనా? సో ఈ రెండింటి నుండి ఎల్సిఎం 10 తీసేస్తే 3 sin x ప్లస్ కాస్ x బై 10. ఓకేనా? ఇది పర్టికులర్ ఇంటిగ్రల్ 2. మరి పర్టికులర్ ఇంటిగ్రల్ 3 వచ్చేసరికి ఏంటి? x బై d క్యూబ్ మైనస్ 3d స్క్వేర్ ప్లస్ 4d మైనస్ 2. అంటే ఏంటి ఇక్కడ మనకి ఏ ఫార్మాట్లో ఉంది? 2 ఉంది. కానీ మనకేం కావాలి? ఫార్ములా కోసం మనం ఆల్రెడీ నేను లాస్ట్ క్లాస్లో ఆల్జీబ్రాక్ చెప్పేటప్పుడు 6 ఫార్ములాస్ అనేది చెప్పాను. సో 1 + d పవర్ ఆఫ్ -1 1 - d పవర్ ఆఫ్ -1. సో ఈ టర్మ్స్లో ఉంటాయి. అక్కడ అన్ని 1 టర్మ్స్లో ఉన్నాయి కానీ 2 3 4 ఇలాంటి టర్మ్స్లో లేవు. సో కాబట్టి మనం ఈ 2 అనే దాన్ని మనం 1లోకి కన్వర్ట్ చేయాలి. ముందుగా ఇది d-2 టర్మ్లో ఉంది, కానీ మనం దీన్ని ఫస్ట్ 2 - dగా మార్చాలి. మరి 2 - dగా మార్చాలంటే మనం ఏం చేయాలి? మైనస్ అనేదాన్ని కామన్ తీయాలి. సో ఇక్కడ నేను మైనస్ అనేదాన్ని కామన్ తీస్తున్నాను. మైనస్ అనేదాన్ని కామన్ తీస్తే అప్పుడు ఏమవుతుంది? ఫస్ట్ 2 వచ్చేసి 2 - d క్యూబ్ మైనస్ 3d స్క్వేర్ ప్లస్ 4dగా మారుతుంది అది. ఓకేనా? అంటే అంటే ఇక్కడ ఏంటి మనం ఏదైనా గమనించాల్సింది ఏంటంటే a ప్లస్ b ఈక్వల్ టు b ప్లస్ a అనేది అవుతుంది, కానీ a మైనస్ b ఈక్వల్ టు b మైనస్ a అవ్వదు. సో అవ్వదు కాబట్టి మనం మైనస్ అనేది కామన్ తీసాము. ఓకేనా? సో మైనస్ అనేది కామన్ తీసి అదేవిధంగా 2 అనేది కామన్ తీసాను. ఇప్పుడు ఇక్కడ ఏముంటుంది? 1 మైనస్ d క్యూబ్ మైనస్ 3d స్క్వేర్ ప్లస్ 4d బై 2. ఇక మరి 2 ఎందుకు పెట్టాను అంటే ఒకవేళ ఇక్కడ మనం 2తో మల్టిప్లై చేస్తాం అనుకోండి. సో ఇక్కడ 2తో మల్టిప్లై చేస్తే ఇక్కడ ఎంత ఉంటుంది? 2 ఉంటుంది. ఇక్కడ కూడా ఎంత ఉంటుంది? 2 ఉంటుంది. సో ఇక్కడ 2 మైనస్ 2d క్యూబ్ అని ఉంటుంది కదా. సో ఇక్కడున్న ఈ 2 క్యాన్సిల్ అయిపోతే మనకి ఏదైతే మనం ఇక్కడ తీసుకున్నామో అదే టర్మ్ వస్తుంది. ఓకేనా? సో మన ఈ క్యాన్సిల్ అయిపోయాక కూడా సేమ్ ఇదే టర్మ్ రావటం కోసం నేను బై 2 అనేదాన్ని తీసుకున్నాను. ఇప్పుడు ఇది ఏ ఫార్ములా ఉంది? 1 మైనస్ ఇదంతా ఇన్ని టర్మ్స్ ఉన్నాయి కానీ ఇదంతటిని కలిపి మనం డీగానే తీసుకోవాలి. ఓకేనా? ఇదంతటిని మనం డీగానే తీసుకోవాలి. సో నెక్స్ట్ ఇక్కడ ఏంటి? -1/2 ఇంటూ -1/2 అనేది ముందు పెట్టుకుంటాం. x బై 1 - d క్యూబ్ మైనస్ 3d స్క్వేర్ ప్లస్ 4d బై 2 కదా. సో ఇప్పుడు ఇది ఏంటి? ఇది డినోమినేటర్లో ఉంది. డినోమినేటర్లో ఉన్నదాన్ని న్యూమరేటర్లోకి మార్చుకోవాలంటే ఎలా అవుతుంది? ఈ పవర్ 1 అనేది మనం ఏంటి న్యూమరేటర్కి వెళ్ళేసరికి -1గా అయిపోతుంది. ఇక్కడ ప్లస్ అయితే ఇక్కడ మైనస్ అయిపోతుంది. ఓకేనా? డినోమినేటర్లో ఉన్న వాల్యూ అనేది న్యూమరేటర్లోకి వెళ్తే పవర్ మైనస్ అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు ఇది 1 - d పవర్ ఆఫ్ -1 ఫార్మేట్లో ఉంది. సో దాని ఫార్ములా మనకు తెలుసు. సో ఫార్ములా ప్రకారం సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. కానీ మనకి ఇక్కడ ఎక్స్కి ఎంత పవర్ ఉంది? ఎక్స్కి 1 పవర్ మాత్రమే ఉంది. కాబట్టి మనం ఫార్ములాలో తీసుకున్నప్పుడు కూడా పవర్ 1 వరకే తీసుకోవాలి. ఇక్కడ ఇంకా d స్క్వేర్ d క్యూబ్ తీసుకోకూడదు, ఎందుకంటే పవర్ 1 ఉంది కాబట్టి అక్కడ వరకు తీసుకోవాలి. ఇక్కడ పవర్ 2 ఉందనుకోండి, ఇక్కడ వరకే తీసుకోకూడదు. ఓకేనా? మనకి అక్కడ పవర్ ఎంతవరకు అడిగితే అంతవరకే తీసుకోవాలి. మిగతా తీసుకోకూడదంటే తీసుకోవచ్చు, కానీ ఎలాగో లాస్ట్కి వచ్చేసరికి అది 0 అవుతుంది కాబట్టి మనం ముందుగానే తీసుకోమాట. ఓకేనా? సో ఇక్కడ ఎంతవరకు తీసుకుంటాం? 1 ప్లస్ d అంటే ఇదంతా కదా, d అంటే d క్యూబ్ మైనస్ 3d స్క్వేర్ ప్లస్ 4d బై 2 ఇంటూ మళ్ళీ ఇక్కడ x ఉంది కాబట్టి x రాసుకుంటాం. సో ఇక్కడ ఏంటి? -1/2. ఇప్పుడు ఏంటి ఇక్కడ మనకి ఇక్కడ కూడా చూడండి ఒకసారి, ఇక్కడ క్యూబ్ ఉంది. అవునా? క్యూబ్ ఉండకూడదు, 2 కూడా ఉండకూడదు. మనకి ఎంత ఉండాలి? పవర్ 1 మాత్రం ఉండాలి. కాబట్టి ఈ రెండింటిని కూడా నెగ్లెక్ట్ చేస్తాము. ఈ డీలోన ఈ రెండింటిని కూడా నెగ్లెక్ట్ చేస్తే ఇంకా మనకి ఏం మిగులుతుంది? 4d బై 2 మిగులుతుంది. సో 4d బై 2 ఇంటూ x. సో 2 1s 2 2s అంటే ఏమి మిగులుతుంది? 1 + 2d మిగులుతుంది. సో ఇక్కడ ఏంటి?
ఈ ఎక్స్తో మల్టిప్లై చేస్తే ఎక్స్ ఇంటూ 1 అంటే ఎక్స్ ప్లస్ 2d ఇంటూ ఎక్స్. మరి డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ అంటే వాల్యూ ఎంత 1. సో 2 ఇంటూ 1 అంటే 2. సో మనకి పర్టికులర్ ఇంటిగ్రల్ 3 కదా, ఇది పర్టికులర్ ఇంటిగ్రల్ 3 ఏమొచ్చింది మనకి -1/2 ఎక్స్ ప్లస్ 2 అనేది వచ్చింది. ఓకేనా. ఈ మైనస్ అనేది ఎందుకు వచ్చింది, మనము ఆ 2 అనేదాన్ని ముందుకు తెచ్చుకోవడం కోసం మైనస్ అనేది కామన్ తీసాం. ఓకేనా. సో పర్టికులర్ ఇంటిగ్రల్లో మనం ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేసుకుంటే అప్పుడు ఏంటి, ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 3 sin x ప్లస్ cos x బై 10 -1/2 x ప్లస్ 2 అనేది వస్తుంది. సో ద జనరల్ సొల్యూషన్ ఏంటి, కాంప్లిమెంటరీ ఫంక్షన్ ప్లస్ పర్టికులర్ ఇంటిగ్రల్. సో అవన్నీ కలిపేసి రాసేస్తే మనకి జనరల్ సొల్యూషన్ అనేది వచ్చేస్తుంది. సో ఇది నాన్ హోమోజీనియస్ టాపిక్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.